మమతా ఫ్యాన్ స్విచ్ అయ్యి. ఫ్యాన్ స్విచ్చా? అదేంటి ఇన్ని సంవత్సరాల నుంచి మన ఇంట్లో ఫ్యాన్ స్విచ్లు వేస్తున్నావు, ఆ ఫ్యాన్ స్విచ్ ఎక్కడుందో తెలియదా నీకు? ఒకవేళ మనం వేరే కొత్త ప్లేస్కి వెళ్తే అక్కడ స్విచ్లు ఎలా గుర్తుపడతావు నువ్వు? కొత్త ప్లేస్కి వెళ్తే ఆ స్విచ్లు అన్నీ నేను గుర్తుపట్టగలనండి. ఫ్యాన్ స్విచ్లే కాదు, లైట్ స్విచ్లు కూడా గుర్తుపడతాను. మీరు గుర్తుపట్టగలరా లేదా తెలుసుకుందాం పదండి, చెప్తాను. నేను ఎలా గుర్తుపడతాను నేను నీకు చెప్తాను. మీరు ముందు థింకింగ్ చైర్లో కూర్చోండి, అప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా. ఓకే తప్పకుండా అందా. ఏంటి స్విచ్ల గురించి ఏదో అడుగుతానన్నావు, అడుగు. ఏం లేదండి, ఇప్పుడు మీరు ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళారు. వెళ్ళాను. అక్కడ చుట్టుపక్కల ఏ ఇళ్ళు లేవు, ఒకటే ఇల్లుంది. ఆ ఇంట్లో 3 బల్బులు ఉన్నాయి. ఆ 3 బల్బులకి స్విచ్లు బయట ఉన్నాయి, బయట తలుపు దగ్గర. ఇప్పుడు మీరు ఒక్కసారి మాత్రమే లోపలికి వెళ్ళగలరు. ఎందుకో నన్ను అడగండి, ఎందుకంటే రెండోసారి బయటకు వస్తే ఏదో దెయ్యం పట్టుకుంటుంది అనుకోండి. ఒక్కసారి మాత్రమే లోపలికి వెళ్ళాలి. దెయ్యాల కొంపలోకి వెళ్తే దెయ్యాల కొంపలోకి వెళ్తున్నారు, కరెంట్ స్విచ్ చేసుకుని వెళ్ళాలి లోపలికి. కానీ 3 బల్బులకి 3 స్విచ్లు ఉన్నాయి. ఏ బల్బుకి ఏ స్విచ్ అనేది మీరు ఎలా కనుక్కుంటారు? లోపలికి మాత్రం ఒక్కసారే వెళ్ళాలి. అయితే ఇప్పుడు స్విచ్లు ఎవరికైనా, నీకైనా తెలియదు నాకైనా తెలియదు కాబట్టి ఒక్కొక్క స్విచ్ ఆన్ చేస్తాం. ఆన్ చేయడం ఏ బల్బు వెలిగింది, రెండోసారి ఆన్ చేసి ఏ బల్బు. వినండి, ఆ ఇంటికి కిటికీలు గట్రా ఏం లేవు, మీరు లోపలికి వెళ్తే గానీ ఏ బల్బు వెలిగిందో మీకు కనబడదు. ఓకే, స్విచ్ బోర్డు ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది కదా. స్విచ్ బోర్డు బయట ఉందండి. ఓకే, 3 స్విచ్లు బయట ఉన్నాయి తలుపు పక్కన. తలుపు పక్కన ఉన్నాయి కాబట్టి స్విచ్ వేస్తూ తలుపులోంచి ఇంట్లో చూడొచ్చు కదా. కనబడవండి, అవి పొజిషన్స్ ఎలా ఉన్నాయంటే మీకు ఆ బల్బులు ఎక్కడ ఉన్నాయో కనబడవు. కిటికీలు లేవు. లోపలికి వెళ్ళి ఏ బల్బు వెలిగిందా చూసుకొని, ఒకటి వెలిగింది అనుకోండి, ఆ ఒకటి మాత్రమే తెలుస్తుంది కదా. రెండో బల్బుకి స్విచ్ ఏది అనేది తెలుసుకునేందుకు మీరు మళ్ళీ బయటికి రావాలి కదా. కానీ రూల్ ఏంటి, బయటికి రాకూడదు, ఒక్కసారే వెళ్ళాలి. 3 బల్బులకి ఏ స్విచ్ దేనికి అనేది తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు 3 బల్బులు వెలిగించాలా, నేను ఒక బల్బు వెలిగించచ్చా? మీరు అక్కడ బల్బు వెలిగించడం కాదు కావాల్సింది, ఏ స్విచ్ ఏ బల్బుకి అనేది తెలుసుకోవడమే ఛాలెంజ్. అలాగా. అయితే మన ఇంట్లో స్విచ్ల ప్రకారము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ఫస్ట్ స్విచ్ చేయగానే మేడ మీద వెలుగుతుంది, రెండో స్విచ్ ఏమో ఇంట్లో జరుగుతుంది, 3 స్విచ్ ఖాళీ ఎంటీ, 4 వెనక్కి వెలుగుతుంది. అంటే నేను రెండో స్విచ్ కనుక వేస్తే ఇంట్లో బల్బ్ వెలుగుతుంది. అంటే మన ఇల్లు కట్టిన కాంట్రాక్టరే అక్కడ ఇల్లు కట్టాడు అని నేను చెప్పానా? అలాగే ఉంటుందని నేను అన్నానా? అలా అన్నావు కాదు, నేను ఊహించుకుంటున్నాను. సో ఒకటి తెలిసింది, రెండోది మూడోది ఎలా తెలుస్తుంది? రెండోది మూడోది అంటే రెండో స్విచ్ ఆటోమేటిక్గా లోపల ఎక్కడో ఉంటుంది. లేదు, లోపల లేవండి, 3 స్విచ్లు బయటే ఉన్నాయి. లోపల ఇంకే స్విచ్లు లేవు, ఏ పరికరాలు లేవు. అదే ఒక స్విచ్ వేస్తా, రెండో స్విచ్ చేయగానే ఇంట్లో వెలుగుతుంది. ఓకే, తర్వాత మొదటి స్విచ్ చేయగానే ఇంట్లో లోపల ఎక్కడో గదిలో వెలుగుతుంది. 3వ స్విచ్ చేయగానే బయట వెలుగుతుంది. బయట లేదు బల్బు, 3 లోపలే ఉన్నాయి. 3 బల్బులు ఇంటి లోపలే ఉన్నాయి. 3 మూలల్లో ఉన్నాయి, మీకు అవి బయట నుంచి వెలుగుతున్నా కనపడవు. 3వ స్విచ్ కనుక వేస్తే అది బెడ్రూమ్లో వెలగచ్చు. కాదండి, ఒకటే గది ఉంది, ఒక గదిలో 3 0 వాట్ బల్బులు ఉన్నాయి అనుకుందాం పోనీ. అంటే మీకు అవి వేసినా వెలుగుతున్నాయో లేదో బయట నుంచి అర్థం కావు. ఓకే, 3 బల్బులకి 3 స్విచ్లు ఉన్నాయి. ఒక్కసారి మాత్రమే లోపలికి వెళ్ళగలరు మీరు స్విచ్లు వేసిన తర్వాత. ఇప్పుడు 3 వేసేసారనుకోండి, లోపలికి వెళ్తే 3 వెలుగుతూ ఉంటాయి కదా. కానీ ఏ స్విచ్ ఏ బల్బుకి అనేది ఎలా తెలుసుకుంటారు? మళ్ళీ బయటకు వచ్చి ఆపితే కానీ తెలియదు కదా. కానీ అలా రాకూడదు మీరు. అయితే నాకేంటంటే ఆ ఆప్షన్ లేదు కాబట్టి ఒకేసారి ఆ 3 స్విచ్లు ఆన్ చేసేసి లోపలికి వెళ్ళిపోతాను. వెళ్తారు, కానీ మరి తెలిసిందా ఏ స్విచ్ దేనికి అనేది తెలిసిందా? తెలియదు, కానీ ముందు లోపలికి వెళ్ళడానికి అయితే మనకి సులువు అయిపోయింది కదా. మనకి ఏం చేస్తారు లోపలికి వెళ్ళి?
సరే నేను చెప్పనా? చెప్పు. ఇప్పుడు ఏదో ఒక స్విచ్ వేస్తారండి. వేసిన తర్వాత 5 నిమిషాలు అలాగే ఆగాలి. ఓకే ఓకే, ఒక 5 నిమిషాలు ఆగాలి. మీ 5 నిమిషాల్లో దెయ్యం ఏం వచ్చేది. దెయ్యం వల్ల ఎప్పుడు వస్తుందంటే మీరు రెండోసారి బయటకు వస్తే దెయ్యం పట్టేసుకుంటుంది. కాబట్టి 5 మినిట్స్ అలాగా ఆగి ఆపేసేయాలి. ఆపేసి రెండో స్విచ్ వేయాలి. వెళ్ళి లోపలికి వెళ్ళాలి. వెళ్ళి చూస్తే మీకు అక్కడ ఏం కనపడుతుంది? ఎన్ని బల్బులు వెలుగుతూ ఉంటాయి? ఒక బల్బే వెలుగుతుంది. అది ఏది? రెండో స్విచ్ది. సో ఆ స్విచ్ ఆ బల్బుకి అని తెలిసిపోయింది. ఓకే, నెక్స్ట్ మిగిలిన 2 బల్బుల్లో ఒకదాన్ని ముట్టుకొని చూడండి. ఏదైతే వేడిగా ఉందో అది ఫస్ట్ మీరు స్విచ్ చేసిన బల్బు తాలూకా ఏదైతే స్విచ్ చేశారో అది ఆ బల్బుకి అన్నమాట. ఓకే, ఇంకోటి చల్లగా ఉంటుంది. సపోజ్ మీరు ముట్టుకోగానే చల్లగా ఉందనుకో బల్బు, అది మీరు ఇంతవరకు స్విచ్ వేయకుండా ఉన్న తాలూకా బల్బ్ అనమాట. అలా తెలుసుకోవాలి. అర్థమైంది. బల్బ్ వెలిగిందా? బల్బ్ వెలిగింది. మరి చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా బల్బు వెలిగిందా లేదా? ఒకసారి బల్బు వెలగకపోతే ఒకసారి వీడియోని రివైండ్ చేసుకుని చూడండి, మీకు కూడా బల్బు వెలుగుతుంది. ఇక్కడ బల్బు వెలగడమే కాదండి, బల్బు కాలుతుంది కూడా. అంతేగా. వీడియో నచ్చితే అందరికీ షేర్ చేసి తప్పకుండా లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. దయచేసి ఎంకరేజ్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీ ఎంఎం టాక్స్.